హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. ఐపీఎల్ 2024కి రంగం సిద్ధమైంది ఆల్రెడీ. దాంట్లో అంటే ఐపీఎల్ ఎప్పుడు కూడా ఫస్ట్ పార్ట్ ఏంటంటే మినీ యాక్షన్ అనేది చాలా అంటే ఎక్కువ మంది ఆసక్తిగా తిలకిస్తుంటారు. అంటే ఎందుకంటే ఏ ప్లేయర్స్ వెళ్తున్నారు, ఏ ప్లేయర్స్ వస్తున్నారు, అలాగే కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, ఈ లెక్కలతోనే చాలా వరకు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఎవరు గెలవబోతున్నారు ఇలాంటి అంచనాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని చాలామంది ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఇది ఒక అంటే ఎక్కువ మంది చూస్తారనమాట దీనికి. సో ఈ ఐపీఎల్ ఆక్షన్, మినీ ఆక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని చూసినట్టయితే కొన్ని కొత్త ఫేసెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వాళ్ళకి రేట్లు వెలిగినాయి. ఏంటి వీళ్ళందరూ ఎవరు అనేది వాళ్ళ గురించి సెర్చ్ కూడా మొదలైపోయింది. వాళ్ళు చూసుకున్నట్టయితే మన రిజ్వీ కానీ, అలాగే కుమార్ కుషాగ్రా, అట్ ద సేమ్ టైం శుభం దూబే కానీ, ఇలాంటి కొంతమంది ప్లేయర్స్ మొత్తం ఒక 5-6 ప్లేయర్స్ మీద మాత్రం చాలా హెవీగా జనాలు సెర్చ్ చేయడం అనేది మొదలు పెడుతున్నారు. సో వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళకి ఎందుకు అంత రేటు పలికింది, సో వాళ్ళు ఫ్యూచర్ స్టార్స్ ఆఫ్ ఐపీఎల్ అయినా, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్, ఇలాంటి విషయాలని మనతో డిస్కస్ చేయడానికి సుధీర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్. హాయ్ తారక్, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు ఫెంటాస్టిక్ ఉంటాను. ఎస్, అది మన ఐపీఎల్ ఆక్షన్ అయిన తర్వాత చూస్తే కనుక కొన్ని కొత్త ఫేసెస్. ఫస్ట్ టైం రిజ్వీ, అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయని రేట్లు కొనడం, అది కూడా అట్ ద సేమ్ టైం కుమార్ కుషాగ్రా అండ్ శుభం దుబే అండ్ మన గుజరాత్ చూసుకున్నట్టయితే రాబిన్ మింజ్, అలాగే మన సిరిసిల్ల నుంచి అవనీష్. అంటే ఇలాంటి కొత్త ప్లేయర్స్ అందరూ కూడా ఎప్పుడు వీళ్ళ పేర్లు కూడా చాలామందికి తెలియదు. బట్ వీళ్ళ రేట్లు చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యారు అందరూ. 4 crores, 3 crores, 7 crores. See, that is the beauty of this tournament actually, IPL. అంటే యూ బికమ్ ఏ హీరో ఇన్ ఎ జిఫీ అంటాం కదా. మీకు స్టార్డమ్ కావాలి, పాపులర్ కావాలి అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు తిలక్ వర్మ ఎవరికి తెలుసు? హైదరాబాద్ అతను ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ అసలు యాక్చువల్గా ఇండియన్ టీమ్ లో కూడా. రింకు సింగ్ ఎవరికి పరిచయం అయ్యాడు? రింకు సింగ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయినాడు అండ్ T20లో తన యొక్క స్థానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాడు. 2011 వరల్డ్ కప్ లో మీకు యూసుఫ్ పఠాన్ ఆడడానికి కారణం ఏదైంది చెప్పండి అసలు? అతని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఐపీఎల్. సో ఐపీఎల్ అని మోహిత్ శర్మ తీసుకున్న, దీపక్ చహర్ను తీసుకున్న, రవీంద్ర జడేజా కూడా ఐపీఎల్ నుంచి వచ్చినటువంటి టాలెంటే. సో వీళ్ళందరూ ఓవర్ నైట్ లో మీరు అన్నట్టుగా స్టార్డమ్, ప్రవీణ్ కుమార్ కానీ ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ. అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది ఐపీఎల్ టోర్నమెంట్. సో ఐపీఎల్ టోర్నమెంట్ అనేది అంత ఇంపార్టెంట్ టోర్నమెంట్ అయిపోయింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రిజ్వీకి ఇంత హైయెస్ట్ రేట్ ఎలా మనం అంటే ఇతనికి చూస్తేనే వీళ్ళ ఫాదర్ ఏమో అసలు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆయన ఏమో క్రికెట్ లోకి రావడము, ఇంత రేటు బల్కి తీసుకోవడం అంటే ఎలా చూడొచ్చు అంటే రిజ్వీ ఒకటి. రిజ్వీ ఫాదర్ ఏమో క్రికెట్ లో ఇంట్రెస్ట్ చూపలేదు, బట్ కుషాగ్రా ఫాదర్ వాజ్ టోటలీ అగైనెస్ట్. అంటే కాంట్రాస్టింగ్ ఫాదర్స్ ఇక్కడ విషెస్ చూసినట్లయితే, ఒక ఫాదర్ ఏమో అసలుకే క్రికెట్ అంటే హేట్ చేసేవాడు కాదు, క్రికెట్ ఏమో అన్నం పెడుతుందా, చదువులో రీసెంట్ గానే 10th పాస్ అయినాడు అసలు అతను. బట్ మనం ఒక టాపిక్ లో కూడా మాట్లాడుకున్నాం తారక్, అంటే ఈ లోకల్ లీగ్స్ కూడా ఎంత హెల్ప్ఫుల్ గా మారుతాయి. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడంటే జరగటం లేదు రెగ్యులర్ గా, కానీ తెలంగాణలో కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగేది రెగ్యులర్ గా. ఆ టోర్నమెంట్ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ దే గెయిన్ పాపులారిటీ బికాస్ ఆఫ్ దోస్ టోర్నమెంట్స్. అది లోకల్ టోర్నమెంటే కావచ్చు, కానీ ఆ లోకల్ టోర్నమెంట్స్ ద్వారానే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకు రంజీ ట్రోఫీ ఆడడానికి కూడా హెల్ప్ఫుల్గా నిలిచాయి. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఎలా పైకి వచ్చాడు చెప్పండి? మొహమ్మద్ సిరాజ్, ఐ స్టిల్ రిమెంబర్, ఒక డిస్కషన్లో మనం చెప్పుకున్నాం, ఐఎమ్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్. నేను మంతినిలో ఆయన టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఆడినప్పుడు దేర్ వాజ్ అన్ అకేజన్, గేవ్ ప్రైజ్ కూడా ఇచ్చినటువంటి అవకాశం ఉండేది. 2013-14లో సిరాజ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఆడడానికి వచ్చాడు. 10 రూపాయలు 20 రూపాయల టోర్నమెంట్లో అప్పుడు ప్రైజ్ ఎంత ఇచ్చేది? 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళకు. అటువంటి టోర్నమెంట్ నుండి అతడు పాపులారిటీ తెచ్చుకొని ఈ రోజు ఒక స్టార్ హీరో అయిపోయినాడు. సో చిన్న టోర్నమెంట్స్ ను కూడా మనం అసలు యాక్చువల్గా ఇప్పుడు నెగ్లెక్ట్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే గతంలోనంటే మీరు అన్నట్టుగా ఇండియన్ క్రికెట్లో ఆడాలి, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడాలి అంటే ఒక కొలమానం ఏముండేది అంటే రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, వీటిలో పర్ఫామ్ చేసిన వాళ్ళే వచ్చేవాళ్ళు. అప్పుడు రోహింగ్టన్ బాటి అని చెప్పి ఒకటి యూనివర్సిటీ టోర్నమెంట్ పాపులర్ అయ్యేది. గవాస్కర్, కపిల్ దేవ్ వాళ్ళందరూ కూడా ట్రిపుల్ డబుల్ సెంచరీస్ కొట్టి అక్కడ వచ్చిన వాళ్ళు వికెట్లు తీసుకున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ లోకల్ టోర్నమెంట్సే, T20 టెన్నిస్ బాల్ టోర్నమెంటే కావచ్చు, అది ఇన్ని టోర్నమెంట్ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఐపీఎల్ రావడానికి అప్పుడు వీటన్నిటి కూడా టెలికాస్ట్ ఉంది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇవన్నీ వెలుగులోకి రావడానికి స్కౌట్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు. అలా కాక మీరు అన్నట్టుగా రిజ్వీ
లోకల్ టోర్నమెంట్లో అండర్-19 వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ను పొందాడు. అండ్ ఇప్పుడు జస్ట్ 10th పాస్ అయినటువంటి వ్యక్తికి ఎంత పలికింది? 8.4 crores చెన్నై. దట్టు ఎవరి హ్యాండ్స్ లో ఉన్నారు మీరు చెప్పండి? సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ధోని. అబ్సల్యూట్లీ, బికాస్ ధోని హ్యాండ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా, మీరు రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నా, జడేజాని తీసుకున్నా, చహర్ను తీసుకున్నా, మోహిత్ శర్మని తీసుకున్నా, శ్రీలంకన్స్ ఇప్పుడు ఎవరున్నారు, పరితరాన్ని తీసుకున్నా, తీక్షణాన్ని తీసుకున్నా, ధోని వద్ద ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నట్టు మంచి ఒక సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ మనం కుషాగ్రా విషయం కూడా అన్నారు కదా, కుషాగ్రా విషయం తీసుకున్నా అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం మన శుభం దుబే కూడా 5.8 crore అతనికి కూడా మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ బాగుండదు ఇప్పుడు కానీ, బట్ సిరాజ్ యొక్క ఫాదర్ ఏం చేసేవాడు అసలు యాక్చువల్గా? అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి కాదు, కాదు ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే సేమ్ సిరాజును మనకు దీపికా కుమారి అని చెప్పి ఒక ఆర్చర్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ఆర్చర్, వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఏం చేసేది, ఇప్పుడు ఆమె ఒక స్టార్ అయిపోయింది. అట్లాగే మీరు డూబే అన్నారు కదా, మొన్నటి వరకు ఈ హ్యాడ్ నో మనీ టు బై గ్లౌస్, పేర్ ఆఫ్ గ్లౌస్. అండ్ ఈరోజు చూడండి ఒక్కసారి సడన్ గా 5 కోట్లు అంటే 5.8 crores అంటే మీరు ఎంప్లాయీస్ కూడా జీవితాంతం 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకు పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ కూడా అంత రాదు. రియల్ చెప్పారంటే స్పోర్ట్ అనేది మీకు పాపులారిటీతో పాటు ఈరోజు మనీ కూడా ఇస్తుంది అసలు. యాక్చువల్గా మీకు టాలెంట్ ఉండాలి, కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటి కావాలి. రిజ్వీ హార్డ్ వర్క్, కుషాగ్రా పేరెంట్స్ హెల్ప్. 7.2 crores. కుషాగ్రాని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఢిల్లీ నీడ్స్ 1 వికెట్ కీపర్. సాల్ట్ ఎప్పుడైతే కాదని, సాల్ట్ కొంచెం అంటే రెగ్యులర్ వికెట్ కీపర్ కాకుండా కాదనుకున్నప్పుడు పంత్ వస్తున్నాడు, పంత్ రెగ్యులర్ కీపర్ చేయకపోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. దే నీడెడ్ 1 వికెట్ కీపర్. అండ్ దట్ టు కుషాగ్రా జావేద్ మియాదాద్ యొక్క ఇయర్స్ రికార్డు 250 ఒక యాజ్ ఎ యంగ్స్టర్ గా స్కోర్ చేసి ఫస్ట్ రంజీ అగైన్స్ జార్ఖండ్ తరఫు అతను ఆ రికార్డ్ నెలకొల్పడం, ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్. సో అంటే తీసుకున్నప్పుడు కూడా ఫ్రాంచైజెస్ చాలా క్లెవర్ గానే తీసుకున్నారు. వాళ్ళకు ప్లేయర్స్ లభించడం అనేది, ఇప్పుడు ఢిల్లీకి బ్రూక్ లభించడం ఒకటి, తర్వాత కుషాగ్రా లాంటి ఒక మంచి యంగ్ వికెట్ కీపర్ లభించడం కూడా నేను అనుకున్నాను ప్లస్ పాయింట్ అవుతుంది. గుజరాత్ చూసుకున్నట్టయితే రాబిన్ మింజ్ 3.6 crore. రాబిన్ మింజ్ కూడా రీసెంట్ గా టోర్నమెంట్లలో జార్ఖండ్ ఈ లీగ్స్ లో నుంచి వచ్చినటువంటి ప్లేయరే. తర్వాత మీకు అవనీష్ అని సిరిసిల్ల, బట్ అతని బేస్ ప్రైస్ 20 lakhs అనేది పక్కకు పెట్టాడు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్ళాడు అనేది అక్కడ అది ఇంపార్టెంట్, బికాస్ మళ్ళీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంటాడు. అండ్ ధోని లాగా నేను అనుకుంటాను గ్రూమ్ చేసేటటువంటి కెప్టెన్ అయితే మనం ఇప్పటి వరకు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ ధోని, అక్కడ ఉన్న క్వాలిటీ ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎక్కువ చెన్నైకి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళతో కలిసి ఆడేటప్పుడు నేర్చుకున్న టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు దాంట్లో మీరు అన్నట్టుగా డేరియల్ మిచిల్ ఉన్నాడు, రచిన్ ఉన్నాడు, తర్వాత కాన్వే ఉన్నాడు, తర్వాత మోయిన్ అలీ ఉన్నాడు, శ్రీలంకన్ ప్లేయర్స్, శ్రీలంకన్ ప్లేయర్ ఉన్నాడు, తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఐ థింక్ బ్రావో లాంటి చెన్నై ఒకప్పటి స్టార్ ఇప్పుడు మెంటర్ గా ఉన్నాడు. ఐ థింక్ దిస్ మ్యాన్ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. సో ధోని స్వయంగా ఓకే. సో ఐ థింక్ ధోని కూడా అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే, ధోని ఇప్పుడు ఇతన్ని తీసుకోవడానికి రిజ్వీకి అంబటి రాయుడు పోయిన తర్వాత వాళ్ళకు ఒక ఫినిషర్ కావాలి. చూడండి, రాయుడు రోల్ ఫిల్ చేయడానికి ఒక మంచి ప్లేయర్ కావాలి వాళ్ళకి. సో అఫ్ కోర్స్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఓపెనర్స్, బట్ మిడిల్ ఆర్డర్లో మీకు ఒక ఫినిషర్ కావాలి కనుక ఐ థింక్ దే గాట్ ఎ గుడ్ ప్లేయర్. అంటే యంగ్స్టర్ ఒకటి కావడం, బికాస్ ఎవ్రీ ఫ్రాంచైజ్ ఏదైనా ఏం ఆలోచిస్తారంటే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ముంబై కూడా చాలా మంది ఏమంటారంటే హార్దిక్ పాండ్యాని ఎందుకు కెప్టెన్ చేశారు అంటే, ముంబై వాంట్స్ ఏ కెప్టెన్ ఫర్ నెక్స్ట్ 4-5 years, ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు ఎవరైనా కూడా లాంగర్ గోల్స్ గురించి ఆలోచిస్తున్నారు. రోహిత్ శర్మకి ఎంత రెస్పెక్ట్ లభించాలో, ఎంత ఆదరణ లభించాలో, ప్రేమ లభించాలో లభించింది. ఈజ్ రెస్పెక్టెడ్ యాజ్ అ ప్లేయర్ కెప్టెన్ కంటే ప్లేయర్ గా అతనికి బయట ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ బట్ లోపల వాళ్ళకి ఆల్రెడీ దే హావ్ అండర్స్టూడ్ ఉంటుంది కదా న్యాచురల్ వాళ్ళకి ఉంటుంది. అందుకని ముంబై లుక్ ఫర్ ఎ కెప్టెన్. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు ఇండియన్ టీమ్ కు లీడ్ చేసిన ఎబిలిటీ ఉంది, తర్వాత గుజరాత్ కు టైటిల్ గెలిపించారు 4-5 years ఈజీగా. అట్లాగే వాళ్ళు చూడండి ముంబై ఎందుకు క్లెవర్ గా చేశారు. ఇప్పుడు జెరాల్డ్ కోయిచ్ లాంటి ప్లేయర్ ఎందుకు తీసుకున్నారంటే జస్ట్ యంగ్స్టర్, సౌత్ ఆఫ్రికన్, జమ్ ఆఫ్ ఏ బౌలర్. అండ్ అట్లాగే మధుశంక కూడా శ్రీలంకని మంచి బౌలింగ్ చేస్తున్నాడు యంగ్స్టర్. చూడండి వెరైటీ కూడా తీసుకున్నారు, ఒక రైట్ ఆర్మ్ను, ఒక లెఫ్ట్ ఆర్మ్ను. సో చాలా చాలా క్లెవర్గా వాళ్ళు కొనసాగించారు, పిక్ చేశారు. సో ఐ థింక్ దే ఆల్సో గట్ ఎ వెరీ గుడ్ సైడ్. సో ఇట్లా మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్కు మంచి ధర పలకడానికి కారణం ఏంటంటే వాళ్ళ టాలెంట్, హార్డ్ వర్క్. రిజ్వీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 15 years నుంచి మనం చదివాం రీసెంట్గా ఒక ఆర్టికల్లో. 15 రోజులు మాత్రమే రెస్ట్ తీసుకున్నారు. ఫాదర్ అగెనిస్ట్ కానీ మామ సహకారంతో అక్కడ ఫాదర్ కుషాగ్రా ఫాదర్ ఒక లైబ్రరీ పెట్టాట. బ్రాడ్మన్ ఎలా ఆడేది,
స్టైల్ చూడు, లేకుంటే విక్టర్ ట్రంపర్ ఎలా ఆడేది, బాయ్కాట్ ఎలా ఆడేది, గవాస్కర్ ఎలా, అన్ని ఒక లైబ్రరీ పెట్టి ఆ టెక్నిక్స్ ఆడడమే కాకుండా చదువుకొని నేర్చుకో అని చెప్పి కూడా ఫాదర్ ఎంకరేజ్ చేశాడు. మీరు అన్నట్టుగా డూబే నిన్నటి వరకు ఒక అన్నోన్ ఫిగర్ అసలు యాక్చువల్గా. ఎస్ ఓకే, ఒక పాన్ షాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ ఈరోజు ఒక ఎంత ప్రౌడ్గా ఫీల్ కావాల్సింది అది. అంటే ఐపీఎల్ అనేది ఎంత మంచి ప్లాట్ఫామ్. లాస్ట్ టైం రింకు సింగ్ వీళ్ళందరూ, అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రింకు సింగ్ అని వీళ్ళందరూ ఐపీఎల్ హీరోస్ కింద మిగిలిపోకుండా వాళ్ళందరూ దే ఆర్ స్టార్టెడ్ దేర్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంటే రియల్గా అంటే యూ షీ వెదర్ ఇట్ ఈస్ ది అకేజన్ టు టాక్ అబౌట్ రింకు. నేను లాస్ట్ ఇయర్ వాలీబాల్ కమెంటరీ చెప్తున్నప్పుడు వి స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్ ఫర్ 1 month. ఓకే, అతనితో షేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అప్పుడు చాలా విషయం. బట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇంత త్వరగా ఇట్లా స్టార్ అవుతాడు అనుకున్నా కానీ బట్ ఈ బికేమ్ ఏ స్టార్. ఇప్పుడు ఆ దయాల్ అనే వ్యక్తి ఇప్పుడు చెన్నైకి పోయినాడు కదా, ఎవరు తీసుకున్నారు, ఇతన్ని తీసుకున్నారు, రాయల్ ఛాలెంజర్ తీసుకున్నారు. అండ్ అతని బౌలింగ్ లో ఒకే ఓవర్లో 36 రన్స్ కొట్టి 6 సిక్సెస్ సాధించాడు. సో ఈ రోజు స్టార్ అండ్ ఇండియన్ టీమ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు అసలు. సో ఐపీఎల్ అనేది రియల్ గా ఓవర్ నైట్ మీకు పాపులారిటీ కావాలి, ఓవర్ నైట్ గా స్టార్ కావాలి అంటే ఐ థింక్ బట్ రియల్ టాలెంట్ అనేది ఎప్పుడు గ్లూమ్ అవడానికి ఈజీగా ఇదవుతుంది. బట్ ఈ టోర్నమెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి తారక్. అంటే లోకల్ టోర్నమెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమనుకుంటారు, చిన్న టోర్నమెంట్ ఆడాలన్నా కదా, చిన్న టోర్నమెంట్ అయినా కానీ మీకు పెద్ద వేదిక కావాలి అంటే ఐ థింక్ ఏ రకంగా హెల్ప్ఫుల్ గా ఉంటుందో అంటే కనిపిస్తుంది, క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో దేర్ ఆల్ ఐ థింక్ యంగ్స్టర్స్, గుడ్ ఫ్యూచర్ ఉంది. చెప్పినట్టే ఇంతకుముందు మన రింకు సింగ్ అని, ఒక యశస్వి జైస్వాల్, వీళ్ళందరూ కూడా అంటే ఏదో జస్ట్ ఐపీఎల్ ప్లేయర్స్ కింద కాకుండా ఒక నేషనల్ టీమ్ కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా కెరీర్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వస్తున్న వీళ్ళందరూ కూడా, యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అలాంటి ఒక మంచి ఇది రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. విష్ దెమ్ ఆల్ గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్ సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టూ ఫర్ ది ఇన్విటేషన్. యా.